This is a very special day for us because after 11 years, we are here to launch another big station. So Radio Mirchi has always been there as Mirchi 98.3, which is Telugu radio station, catering to 18 to 22 year old. Today, we are going to launch one more station, and I'll not say the name now. So it's a very unique one. Generally what happens is radio across the country is divided or maybe positioned as or basis music era. Some may be talking about 70s, some may be of 90s, some may be of retro. We are trying out a new format which is on an emotion, and this emotion is a very powerful emotion. It's a very sweet emotion. It's about love. So we are going to launch a station which is catering to this, which will cut across all the music era. And I'd love to thank DSP Garu for taking your time out and painstakingly working for the curation of the music. Before my rock star Devasri Prasad talk, I really have to say something. I don't know, Devi garu పక్కన నుండి కొంచెం కష్టంగా ఉంది, బట్ నేను చెప్పేస్తాను ఈరోజు. హాల్లో మేము మా రేడియో మిర్చి 98.3 లాంచ్ చేసాం. మా మెగా స్టార్ చిరంజీవి గారు ఆ 98.3 లాంచ్ చేశారు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మ్యూజిక్కి మెగా స్టార్ నేను మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మా కొత్త రేడియో స్టేషన్ లాంచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. యాక్చువల్లీ స్పీకింగ్ నేను ప్రతిసారి ఆయనకి చెప్తుంటాను, కానీ సభాముఖంగా అందరికి ముందు ఖచ్చితంగా చెప్పాలి. నేను మా రేడియోస్కి, మాది కాదు అందరికీ, తెలుగులో ఉన్న అన్ని రేడియోస్కి మ్యూజిక్ వైపు ఉండే ఆ దాహాన్ని తీర్చే మ్యూజిక్ డైరెక్టర్, ద నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఈ దేవిశ్రీ ప్రసాద్ గారు. అందుకనే ఈరోజు అందుకని మాకు ఇంత హ్యాపీగా ఉంది, బికాస్ ద నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ విల్ బి లాంచింగ్ ద నంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ ప్రతిసారి ఆయన ఏ కొత్త పాట, కొత్త టీజర్ ఏం రిలీజ్ చేసినా సరే నేను ఆయన మేనేజర్ గారిని దాటేసుకుని ఆయన డైరెక్ట్గా మెసేజ్ చేసి ఫోన్ చేసి చాలా హడావిడి చేస్తుంటాను. దానికి మీరు క్షమించాలి, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ ఎక్సైట్మెంట్. సో ఫర్ వన్స్ ఐ హ్యావ్ టు సే, దేవి గారు మీరు ఇక్కడ రావడం మాకు ఎంత ఆనందంగా ఉందో, మీ పేరు నిలబెట్టి ఈ రేడియో స్టేషన్ నడపడం నిజంగా మాకు అంత గౌరవంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ వన్స్ దేవి గారు మాట్లాడే ముందు ప్లీజ్ ఎవ్రీబడి సే రాక్ స్టార్ డిఎస్పీ. yes how are you all? First I should wish you all the best. Okay na? First, I wish Radio Mirchi wholeheartedly all the very best. And congrats on the inauguration of the channel. And I'm so honored by being the one to do that. So, thanks a lot, guys. ఇకపోతే ఇంత నుంచి కెమెరా ఫోటోగ్రాఫర్స్ అందరూ పొగ అంటున్నారు. సార్ లవ్ ఎక్కడ ఉంటే అక్కడ పొగ ఉంటుంది, ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, సో పొగ తప్పదు. సింబల్ అదిరిపోయింది, కాకపోతే లవ్ సింబల్ అటు ఇటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అదొక్కటి కొంచెం ఆయనతో ఒక అమ్మాయి నాతో ఒక అమ్మాయి నిలబెట్టినా కొంచెం సెట్ అయింది. ఎప్పుడు అమ్మాయిల పక్కన హేమంతే ఉంటారు, సో వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్ యాజ్ వెల్. సో అమ్మాయిలే కరెక్ట్ అన్నారు, మీరా బాగున్నారా? ఓకే, ఎనీవేస్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ మిర్చి లవ్. అంటే మిర్చి అంటేనే చాలా పవర్ ఉంటుంది, అందులో మిర్చి లవ్ అంటే ఇంకెంత పవర్ ఉంటుందో ఆలోచించుకోండి. సో దీనికి ఒక కనెక్షన్ ఉంది. నేను చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అయిన రీసెంట్ ఇయర్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అయిన ఒక లవ్ సాంగ్కి మిర్చికి సంబంధం ఉంది. అదేంటంటే ఇదేదో బాగుండే ఇదేదో ప్రేమంటే మరి అన్నట్టు మిర్చి సినిమాలో లవ్ సాంగ్స్, మిర్చి లవ్కి నేను ఇప్పుడు డెడికేట్ చేస్తున్నాను. And first of all, I'm in love with the name Mirchi Love, and I'm also in love with the idea that there is a dedicated station to play love songs. ఇంకా విచ్చలవిడిగా పేమెంట్ చేసుకోవచ్చు మనం అందరూ ఎడాపెడా.
because I think love in any sense is very, very important to this world. I think that's becoming kind of scarce. Okay, scarcity of love ఏర్పడుతుంది లోకంలో. ఒకళ్ళు కొట్టేసుకోవడం, ఒకళ్ళు చంపేసుకోవడం, నరికేసుకోవడం. రెడ్ ఇస్ ద కలర్ ఆఫ్ బ్లడ్. కానీ అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. రెడ్ అంటే పొడి చేయాలి, చంపేయాలి, వైలెన్స్ని. బట్ రెడ్ ఇస్ ఫర్ లవ్. యాక్చువల్గా హార్ట్ కలర్ అది. సో ఆ రెడ్ని మర్చిపోయి అందరూ ఈ రెడ్ని గుర్తుపెట్టుకుని సరదాగా ప్రేమించుకుంటూ ఈ వరల్డ్ని, ఐ విష్ దే మేక్ ఇట్ ఎ మోర్ బ్యూటిఫుల్ వరల్డ్ ఫర్ us to live in, for which great people like Michael Jackson and all did united the world with their great music, and always they tried teaching people that it's all about love and nothing else. మన సపోజ్ టు బి గాడ్స్ అదే చెప్పారు, సపోజ్ టు బి గాడ్లీ మ్యూజిషియన్స్ కూడా అదే చెప్పారు. బట్ మనమే దాన్ని సరిగ్గా ఫాలో చేయట్లేదు. హోప్. And one more thing, why I got very excited when I heard that there is going to be a dedicated station for love songs. And music has this ultimate power to change the mood of people. Like when you're angry, your anger can disappear when you listen to nice music. Like when I'm upset or when I'm down, I listen to Michael Jackson's music or Ilayaraja Garu's music. So అది మనల్ని కోపం నుంచో ద్వేషం నుంచో తీసుకెళ్ళి ఒక అందమైన లోకానికి తీసుకెళ్ళిపోద్ది. సో మనుషుల మీద కోపాన్ని వదిలేసి ప్రేమించాలన్న ఫీలింగ్ వస్తుంది. సో పక్కనోడు అందరూ మంచోళ్ళకి కనిపిస్తుంటారు మనకి. అందరూ ఎవడొచ్చి మనం తిట్టినా కూడా హాయ్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే వెళ్తుంటాం అన్నమాట. అలా ఇప్పుడు ఒక కార్ ఎక్కారు అనుకోండి, ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు, ఇరిటేషన్లో ఉండొచ్చు, ట్రాఫిక్లో ఒకడు వస్తాడు బైక్లో, మధ్యలో వచ్చి అని వెళ్ళిపోతాడు. వాడు ఎందుకు తిట్టాడో మనకి అర్థం కాదు, వాడికి అర్థం కాదు. వాడు తిట్టడం వల్ల వాడికి యూజ్ లేదు, మనకి యూజ్ లేదు. పైగా వాడు తిట్టడం వల్ల ఏమైనా జరుగుతుందంటే అది ఉండదు. కాకపోతే వాడికి ఎవరి మీద ఉన్న కోపం ఇక్కడ చూపిస్తాడు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ అలాంటి టైంలో వాడిని చూసి కోపం రాకుండా లోపల ఒక నవ్వుతున్నాడు అనుకో, దానికి కారణం ఏంటంటే లోపల మిర్చి లవ్ ప్లే అవుతుంటుంది అనమాట. సో అలా ఐ హోప్ దిస్ మిర్చి లవ్ స్టేషన్ గెట్స్ మోర్ లవ్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. And I'm very, very sure that you're all going to steal the hearts of all the millions of people once again, like how Radio Mirchi was doing all these days. Idi chala hot guru annattu. Idi kuda chala hot guru, but in a different sense. So just preminche ante. Nee personal experience ni pedesara indulo. Adi Hemant personal tagline dini pedesara. Anyways, adi manchi vishayam ayinappudu ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవచ్చు. సో అందరూ జస్ట్ ప్రేమించండి, నమ్మి నా మ్యూజిక్ని కొంచెం ఎక్కువ ప్రేమించండి, అంతే, అంతకంటే మనం. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ మిర్చి లవ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ దిస్ ఈవినింగ్. అండ్ యూ గైస్ ఆర్ డామ్ ఎనర్జెటిక్ మ్యాన్, అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. రాక్ స్టార్ నవ్వు చూస్తే కష్టంగా అడిగేలా కనిపిస్తుంది నాకు లేదా? ఎలా ఉందండి? అయిపోయాడు రీడు అన్ని స్టార్ట్ చేసినట్టు. Rock star, first of all, thank you so much. Guys, can we all do this? Rock star, rock star, rock star, rock star, rock star, rock star. Thank you guys. Thank you so much. మనీ ఇది రికార్డ్ చేస్తే మనం ఎక్కడ యూస్ చేసుకోవచ్చు, మన ఇంటికి మనమే ప్లే చేసుకుందాం. Sir, on behalf of media, sir, love గురించి మాట్లాడుకున్నప్పుడు విత్ అంటే టెక్నాలజీ, సోషల్ మీడియా, వాట్సాప్లు ఇవన్నీ లవ్ని కంప్లీట్లీ ఓవర్హాల్ చేసేసినట్టు అనిపిస్తున్నాయి. అంటే ఓవర్హాల్ చేసేసినట్టు అనిపిస్తున్నాయి కంప్లీట్లీ. సో అంటే డూ యూ థింక్ ఈ లవ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఇవాల్వ్ అయిందో మీరేమన్నా అంటే లైక్ మ్యూజిక్, లవ్ హ్యాస్ ఆల్సో ఇవాల్వ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ అబౌట్ ఇట్? See, anything in life, I think, is the perspective, the perspective from which we look at it. Okay, like for example, like Facebook, WhatsApp, or whatever online things, whatever has come, and love. No, actually, love anante manam eppudu kuda the worst thing or the best thing, I don't know. Love anagane, I don't know why we always imagine a boy and a girl. I mean, like love between mother and son, or daughter and father, whatever. Yeah, father and son and friends, and everything is love. So that's what I meant when I said the more love music plays, the more people will be like have more peace in their minds. So less bad things will happen anything. Love evolve ante I think love is always the same, only the expression keeps changing according to the times. So otherwise love is always the same. And చాలా మంది అంటుంటారు
ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల దానివల్ల దీనివల్ల మనం మనుషులతో ఎక్కువ టైం గడపట్లేదు, వీఆర్ బీయింగ్ అవే ఫ్రమ్ పీపుల్ అని. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. బికాస్ యాక్చువల్లీ వాట్సాప్ ఏం వచ్చిన తర్వాత నేను ఐ బికేమ్ మోర్ ఇన్ టచ్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. దానివల్ల అసలు ఎక్కడ ఎవరు ఉన్నాడో కూడా నాకు తెలియదు. సో దట్ వే మనం చేసే ప్రతి పనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక గుడ్ ఉంటుంది, ఒక బ్యాడ్ ఉంటుంది. సో దాన్ని మనం తెలుసుకుని మోర్ ఆఫ్ గుడ్ మోర్ ఆఫ్ బ్యాడ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలనేది నా ఫీలింగ్. బట్ ఏమవుతుందంటే వరల్డ్లో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరితో టచ్లో ఉండి పక్కన ఉన్నతో మాట్లాడలేదు, అదొకటి ప్రాబ్లం. వాళ్ళతో మాట్లాడితే ఎవరితో కూడా మాట్లాడితే పని సరిపోతుంది. Hi, I have a question for you, Taruna here. అయ్యో చెప్పండి. Okay, if you are in love with a girl. Obviously, if ఏంటి మళ్ళీ ఇఫ్ ఐ యామ్ ఇన్ లవ్ ఐ విల్ బి ఇన్ లవ్ విత్ ద గర్ల్ ఓన్లీ. Okay. పక్కన అబ్బాయి కూర్చున్న మాత్రాన మీరు మరి కమ్మా పెట్టి అలా క్వశ్చన్ అడిగితే బాగా. If you fall in love with a girl. ఇది బెటర్. Okay. So what song you would dedicate and what step you would do with the girl? నిన్ను చూడగానే చెట్టు గుండెగట్టుగానే చెట్టు అదేమిటే. ఈ పాట అయితే డిఫరెంట్ పాడతా, స్టెప్ అయితే చూపించను, అది కొంచెం. Okay. So Devi garu, I have a question for you. Hi. So love కోసం ఇంత స్వీట్ గా మాట్లాడేసారు, మిమ్మల్ని చూసి మేము బ్లష్ అయిపోతున్నాం. సో when is your marriage? Straight question. పాస్. I'm married. Passes లేవు. పాస్ ఏమంటే Passes లేవు. Answer expect. మాట్లాడుకోవడం లేదు. వెళ్ళేనా? ఆవిడెవరో నాకు తెలీదు. మీరు ఆవిడ చేయరు అడి తిప్పండి. ఇప్పుడే నేను సంతోషంగా ఉన్నాను నీవు చూపించుకుంటున్నాను, అంటే సంతోషంగా ఉన్నాను అని. సో లాట్ ఆఫ్ మూవీస్లో లవ్ చూపిస్తారు. పర్సనల్గా మీ డెఫినేషన్ ఏంటి లవ్ గురించి? వాట్ ఈస్ రియల్ లవ్? ఇది ఆర్య సినిమాలో వచ్చిన రియల్ లవ్ ఏంటి, లవ్ అంటేనే రియల్, మళ్ళీ అందులో రియల్ లవ్ ఏంటి అంటాడు కదా, అలాగే. సో లవ్ ఇస్ యువర్ క్రషెస్, లవ్. టాక్ అబౌట్ ఐ దట్. థింక్ లవ్ కెన్ బి ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ నెక్స్ట్ స్వీటెస్ట్ థింగ్ టు మ్యూజిక్. సో దట్ ఈస్ ఓన్లీ డిస్క్రిప్షన్ ఐ కెన్ గివ్. సో మ్యూజికే నెంబర్ 1 వరల్డ్లో. దాని పక్కన తీసుకెళ్ళి లవ్ని పెట్టానంటే ఇంకా ఎంత గొప్ప మీరు ఆలోచించుకోండి, అదే లవ్ అంటే. మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేస్తారా దేని గురించి? లవ్ గురించి. అది మాట. డిఎస్పీ సో సైలెంట్. No, I don't know. My first love is music, and till the end, my first love will be music. So that's it. I don't have any more definitions or because I feel other than that, everything is like there's no guarantee to it. So guarantee లేని విషయాల గురించి పెద్ద ఆలోచన వేస్ట్ లైఫ్లో. సో మనతో ఒక విషయం స్టిక్ అయిందంటే అది మనం చచ్చే వరకు అది మన దగ్గర ఉంటుందని అనే నమ్మకం మనకి ఇచ్చే విషయమే మనకి ఫస్ట్ లవ్, అండ్ దట్ కెన్ బి ఓన్లీ మ్యూజిక్ ఫర్ మీ. సో దట్స్ ఇట్. సార్ అసలు లవ్కి సంబంధించి ఓ నీటి ముల్లే అవ్వచ్చు ఆర్ తెలుసునా సాంగ్ అవ్వచ్చు, లవ్ సాంగ్స్ అంటే మాకు మీవే అన్డౌటెడ్లీ ఫర్ దిస్ జనరేషన్. కానీ మీరు ఈ లవ్ సాంగ్స్ కంపోజ్ చేసేటప్పుడు హౌ డూ యూ గెట్ ఇన్స్పైర్డ్ లైక్ ఈ లవ్ని మీ సాంగ్లో అంత బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ చేయడానికి? See, I have one unseen face that always runs in my mind whenever I make music matter, and especially while making love songs. And actually this is a nice question, but I don't know how many of you are going to understand the answer that I'm going to give. When making music, for me everything is music. Ante love song aina it's a part of my job, item song aina it's a part of my job. So I really don't differentiate between them. I'm making a love song at that point of time because the subject needs love song. Or I make one Ammudu Kummudu or Ringa Ringa at that time because that subject needs. From my perspective, Ammudu Kummudu is also a love song, Nuvu Nuvu is also a love song, Ringa Ringa is also a love song. So that's because I love music. That's the thing. అండ్ సార్ అంటే సిన్స్ ద 11 years మిర్చి హ్యాస్ బీన్ అరౌండ్, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చేంజెస్ చూసాం ఫ్రమ్ మిర్చి 98.3 టు మిర్చి 104. ఈ క్రమంలో మీ మ్యూజిక్లో కూడా అంటే ఆల్వేస్ అంటే ఒక 100-fold అంటే మీరు బెటర్ మ్యూజిక్ ఇచ్చారు మాకు ఎవ్రీ సింగిల్ అటెంప్ట్. సో ఈ క్రమంలో మీరు గమనించిన చేంజెస్ ఏమైనా ఉన్నాయి యాజ్ ఫర్ as మ్యూజిక్ ఇస్ కన్సర్న్డ్? Changes ante sound wise there are changes. Like in that like when you asked what's the difference, how has love evolved? And love is the same, expression only differs on that too. Music is always the same, the sound might differ. Like but ippudiki mana chesina nuvu love song gani or Anandamlo love songs gani, they're all still fresh and
the same. So I think sounds అయితే మారొచ్చు తప్ప, and again one more thing is music is all about the soul of the tune, the soul that we are trying to express, అంతే తప్ప not sound. Sound అనేది ట్రెండ్ బట్టి లేదా why do we make a club mix of a song to be played in a club or a remix to so but still ఆ మ్యూజిక్లోని సోల్ అయితే చేంజ్ అవ్వదు, the sound only changes. So like that, yeah, sound wise it is evolved a lot and again it will go back, but there are some core ఒక ఫిక్స్ అయిన ఒక core sound ఉంటుంది, like for example a violin or a guitar or a flute which will never change and it's always going to be the same. Over that మిగతా అన్ని డెకరేషన్ మాట. So yeah. సో హాయ్ డిఎస్పీ గారు. సో టాలీవుడ్లో బెస్ట్ లవ్ పేరు ఏది? టాలీవుడ్లో బెస్ట్ లవ్ పేరా? ఇప్పుడు ఆ బెస్ట్ లవ్ పేరులో ఉన్న అమ్మాయి నా పక్కన లేనంత వరకు వాళ్ళు ఎవరితో ఉండే నాకేంటి? సో ఐ రియల్లీ డోంట్ కేర్. మీ పక్కన ఎవరు ఉండాలనుకుంటారు? నా పక్కన ఎవ్రీడే ఒకరు ఉంటే బోర్ కొడదు, రోజుకి ఒకరు అయితే బెటర్. సారీ, పర్మనెంట్గా ఎవరు ఉండాలి అని నేను డిసైడ్ అంటే ఇంత మీ క్వశ్చన్ అప్పుడే ఆన్సర్ చేద్దాను. అది డిసైడ్ చేసుకోవడం తెలియకే ఈ తిప్పులన్నీ మాకు. సార్ ఫైనలీ మిర్చి 98.3 దగ్గర నుంచి మిర్చి లవ్ వరకు యువర్ అసోసియేషన్, అంటే వీఆర్ గ్లాడ్ దట్ యువర్ అసోసియేటెడ్ విత్ మిర్చి ఎవ్రీ సింగిల్ టైమ్ విత్ మ్యూజిక్, కానీ మీ మాటలో యువర్ అసోసియేషన్ విత్ ద బ్రాండ్ మిర్చి? యా, మై అసోసియేషన్ రన్ ఫర్ లైక్ ఐ థింక్ ఆల్మోస్ట్ మీరు 98.3 పెట్టినప్పటి నుంచే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఆల్ యూ గైస్, అండ్ ఐ థింక్ మై మోస్ట్ నెంబర్ ఆఫ్ లైవ్ షోస్ అండ్ ఇంటర్వ్యూస్ విత్ మిర్చి ఓన్లీ. సో మిర్చి ఆఫీస్ ఎంటర్ అయిన ఎటు వెళ్తే ఏ రూమ్ వస్తుందో కూడా నాకు తెలుసు. సో అంత అసోసియేషన్ ఉంది. అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రమోషన్కి మిస్ అవ్వకుండా వచ్చింది అయితే నాకు తెలుసు మిర్చిని. అవును, ఫ్రమ్ all these years. So my association is something that can't be very easily described in words. But like I said, you have one big connection for me with the audience matter. Like you're like a bridge between me and the audience. So అది చెప్పడానికి చాలా చిన్న ఫ్రేజ్గా ఉంది, లైక్ యువర్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ మీ అనేది చాలా చిన్న ఫ్రేజ్గా ఉంది. బట్ యాక్చువల్ దాన్ని ఎలాబొరేట్ చూస్తే అంతకన్నా మించిన ఆన్సర్ మీకు దొరకదు. సో యూఆర్ సో ఇంపార్టెంట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Arindam, finally, would you have a question for Devi Garu? Or you want to say something? Yeah, so I'll say about the business side of it. So actually all the radio stations are catering to very high energy kind of music. Mirchi Love is going to cater to a very soft romantic melody kind of music. So that's a different kind of a listening experience, and that's the reason we have come in this space. Please tune into 104 FM and just pray Minche. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అరిందం, థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ ఎస్, అందరూ ప్లీజ్ ట్యూన్ ఇంటూ 104 FM, మోస్ట్లీ బికాస్ అక్కడ దేవి గారి పాటలు ఉంటే నేను ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. Please listen to 104 FM, and I hope this fills the hearts of people with more and more love, and it reduces the hatred and violence that is always taking more place in the people. So all the best. ఇకపై నేను కూడా వింటాను, మీరందరూ కూడా వినండి.